అమరావతి రాజధాని గురించి విష ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి జ్ఞానం లేదు. ఎందుకంటా ఉన్నానంటే భారతదేశంలోనే అతిపెద్ద నగరాలైన ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి నగరాల్లోనే వర్షాకాలం వరదలు రావడం మనందరూ చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడిప్పుడే నిర్మాణ దశలో ఉన్న అమరావతి ప్రాంతంలో కొన్ని నిర్మాణాల్లో ఉన్న భవంతుల దగ్గర గుంతలు అక్కడక్కడ అలా కూడా నీళ్లు నిల్చున్నాయి. ఆ నీళ్లు నిల్చిన దగ్గరికి వెళ్ళి అమరావతి మొత్తం వరదల్లో మునిగిపోయినట్టు, అమరావతి ప్రాంతం అంతా నీట మునిగినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిగ్గుమాలిన కొంతమంది నాయకులు విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మనకు ప్రజలు 11 సీట్లు ఇచ్చారు, కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా చేశారని ఇంగిత జ్ఞానం లేకుండా దుర్మార్గమైన మనస్తత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధితో దూసుకుపోతూ ఉంటే మతి భ్రమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనకి తెరదించి ఈ విధంగా విష ప్రచారం చేస్తూ ఉన్నారు. విఘ్నులైన తెలుగు ప్రజలు, ఆంధ్ర ప్రజలు ఇలాంటి విష ప్రచారం నమ్మరు. 2019 నుంచి 24 వరకు ఎటువంటి రాక్షస పరిపాలన జరిగిందో మనందరం చూసాం. అటువంటి రాక్షస పరిపాలన నుంచి ఈనాడు కూటమి ప్రభుత్వంలో రామరాజ్యం నడుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు 70 వయసులో రోజుకి 18 గంటలు పనిచేస్తూ అధికారులను అటు ప్రభుత్వాన్ని సమపాలలో నడుపుకుంటూ ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధితో రాష్ట్రం దూసుకుపోతూ ఉంటే చూసి ఓర్వలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మతి భ్రమించింది. భగవంతుడు వారికి మంచి బుద్ధిని, జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుకుంటూ రానున్న రోజులైనా మేము బుద్ధి మార్చుకోవాలని తెలియజేసుకుంటూ జై హింద్, జై టీడీపీ.